బైక్ లేకుండా ఒక రోజంతా కంప్లైంట్ అయితే రైస్ చేసేస్తాను ఈరోజైతే. అనుకుంటానే ఉన్నాను, అలాగే చేశారు. సర్వీస్ లేదంటే ఇక్కడ. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ సాజిద్. ఈరోజు మనమైతే బండి సర్వీస్కి వెళ్తున్నాము. సర్వీస్ ఓవర్ డ్యూ అయిపోయింది. యాక్చువల్గా మనం సర్వీస్కి ఇవ్వాల్సింది 11th అక్టోబర్. ఆ రోజే వెళ్ళాము, కానీ ఏమైందంటే వాళ్ళు ఆ రోజు టెక్నీషియన్ లేడు, ట్యూస్డే రమ్మన్నారు. సో ఈరోజు వెళ్తున్నాం మళ్ళీ మనమైతే లాస్ట్ సర్వీస్ నుంచి 7,524 కిలోమీటర్స్ అయితే తిరిగేసాము. 1860 days అయింది లాస్ట్ సర్వీస్ చేయించి. సో ఈరోజు అయితే సర్వీస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యి మన రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాం. హబ్సిగూడలో సర్వీస్ బుక్ అయింది ఆల్రెడీ. మనకి లాస్ట్ టైం వాళ్ళు బుక్ చేసుకున్నారు, సర్వీస్ సాటర్డే రోజే వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో ఫస్ట్ హబ్సిగూడ వెళ్ళిపోదాము. ఈరోజైతే సతీష్ బైక్ కూడా సర్వీస్ ఇవ్వాలి. సో చూద్దాం, అటు కూడా వెళ్దాం. సతీష్ అయితే వచ్చేసాడు. ఇంక మనం అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. నా బండిలో అయితే ఫ్యూల్ నేను మార్నింగే ఫిల్ చేయించేసాను. సతీష్ ఇప్పుడే ఫిల్ చేయించాడు ఫ్యూల్. ఫస్ట్ నా బైక్ అయితే హబ్సిగూడలో సర్వీస్కి పెట్టేద్దాము, తర్వాత ఎల్బీ నగర్ వెళ్దాము సతీష్ బండి సర్వీస్కి పెట్టడానికి. ఒకవేళ కానీ ఇక్కడ కూడా హబ్సిగూడలో టెక్నీషియన్ మళ్ళీ రాలేదంటే మనం ఎల్బీ నగర్ పోవాల్సి వస్తుంది. అందుకే ఫస్ట్ హబ్సిగూడ వెళ్దాం అనుకుంటున్నాము. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ట్రాఫిక్లో కొంచెం కష్టమే వెళ్ళాలంటే. ఈరోజైతే మేము ఒకటి ఫిక్స్ అయ్యాము. మా బైక్స్ అయితే 2 సర్వీస్కి ఇచ్చేసి ఈరోజంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగాలని అయితే ఫిక్స్ అయ్యాము మేము. నో ర్యాపిడో, నో యూబర్, నథింగ్, నో బుకింగ్స్, ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో లేదా పబ్లిక్ ఆర్టీసీ బస్సెస్. ఈ రెండిట్లోనే తిరగాలని అయితే మేమైతే ఫిక్స్ అయ్యాము ఈరోజు మొత్తం సాయంత్రం వరకు. చూద్దాం, రష్ ఉన్ని ఎలా అన్నా ఉండి మనమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరగాలి ఈరోజు. ట్రాఫిక్ అయితే ముందు ఉంది బాస్. నాకు తెలిసి నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం అనుకుంటాను నేనైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయడము ఇక్కడ హైదరాబాద్లో తిరగడానికి. ఇంక్లూడింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా నేను ఒక్కసారి వెళ్ళాను, వచ్చింది రైల్వే స్టేషన్కి. ఆ ఒక్కసారి కూడా మా శిష్యుడేమో వదిలిపెట్టాడు నన్ను. అంతేగాని నేనైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయలేదు. ఇప్పుడైతే యూజ్ చేయబోతున్నాము ఈరోజైతే. అంటే ఎలా ఉండబోతుందంటే బైక్ లేకుండా ఒక రోజంతా. క్యాప్షన్ కూడా బాగానే వచ్చింది. బైక్ లేకుండా ఒక రోజంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరిగితే ఎలా ఉంటుంది అనేది అయితే మేమైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము. ఈ పర్టికులర్గా ఈ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని అయితే మేమైతే ఏం అనుకోలేదు. ఇంకా ఆన్ ద ఫ్లోలో వచ్చేసాము అంతే. ముందు బైక్ సర్వీస్కి ఇచ్చేద్దాము, తర్వాత ఆలోచించుకుందాం అనే ఫ్లోలో వచ్చేసాము. నా బైక్ సర్వీస్ చేయాలంటే టెక్నీషియన్ కావాలా. టెక్నీషియన్ లేకుండా సర్వీస్ కష్టం అసలు. నేను ఎన్ని షోరూమ్స్కి రీసెంట్గా అయితే చాలా షోరూమ్ కాల్ చేసిన, ఎవరు కాల్ చేసినా టెక్నీషియన్ లేడు, మా షోరూంలో టెక్నీషియన్ లేడు, వేరే షోరూమ్ కాంటాక్ట్ ఉంది. ఎంతమంది అంటే ప్రతి షోరూమ్ వాళ్ళు అదే చెప్పారు. ఈరోజు కానీ టెక్నీషియన్ లేడు, సర్వీస్ డిలే అని కానీ అంటే పక్కా నేను కంప్లైంట్ అయితే రైస్ చేసేస్తాను ఈరోజైతే. ఎప్పటి నుంచి దాదాపు ఒక 20 days ముందేమో కాల్ చేశాను, టెక్నీషియన్ లేడన్నారు. ఓకే, అప్పుడు సరే నాకు కావాల్సింది ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ కావాలి, డిస్క్ బ్రేక్స్. అవి బయట తీసుకొని బయట వేయించేసాను. అదంతా అర్జెంటుగా డిస్క్ ప్యాడ్స్ వరకే కాబట్టి సర్వీస్ మళ్ళీ చేయిద్దామని చెప్పి. మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి అన్న ఒక చిన్న నమ్మకం. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు టెక్నీషియన్స్ మొత్తం ట్రైన్డ్ కాబట్టి మనం అంటే చిన్నవి చేస్తాం. మనం ట్రైన్డే కాదు చెప్పాలంటే, మనకు వచ్చినవి మనం చిన్నవి చేసుకుంటున్నాము. వాళ్ళు ట్రైన్డ్ కాబట్టి ఈ బండిలో ఏ చిన్నది ఇష్యూ వచ్చినా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క నమ్మకంతోనే అక్కడ ఇస్తున్నాం తప్ప వేరే ఏదీ లేదు. ఇంకా ఏదో ఈ రోడ్లో వస్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఈ రోడ్లో వస్తే ఈ రోడ్లో కూడా ట్రాఫిక్ చూడండి, జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ అయ్యా బాబు. ఈ రోడ్డు దాకా ఉంది ట్రాఫిక్. రోడ్ మనం మెయిన్ రోడ్లోనే వెళ్ళిపోవాల్సింది. మనం ఏదో తప్పించుకున్న ట్రాఫిక్ ఫుల్గా ఉంటుందని చెప్పి ఇటు వచ్చాము. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ ఇంకా ఎక్కువ ఉంది. వచ్చేసాం. ఇదే
మెయిన్ రోడ్లోకి అయితే ఎక్కేసాము. అదే అటు నుంచి వస్తే అంతా తిరుక్కొని రావాల్సి వచ్చేది, అందుకే మనం ఇటు నుంచి వచ్చాము. ఫైనల్లీ వీఆర్ ఇన్ ద మెయిన్ రోడ్. ఈ రోడ్లో స్ట్రైట్ కింద సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇదే మీకు ముందుంది స్టేడియం మెట్రో స్టేషన్, మీకు ముందుంది. ట్రాఫిక్ చూడండి ఎంత ఫుల్గా ఉందో ముందంతా. ఫుల్ అందరు ఆఫీస్కి వెళ్ళే టైం, అందరు వర్క్స్కి వెళ్ళే టైం కాబట్టి అసలు ట్రాఫిక్ చాలా అంటే చాలా ఫుల్గా ఉంది. మనకు పెద్ద దూరం లేదు, నెక్స్ట్ ఒక మెట్రో స్టేషన్ వస్తుంది, అక్కడే మన సర్వీస్ పాయింట్. సర్వీస్కి తీసుకుంటారా లేదా అనేది డౌట్, ఎందుకంటే టెక్నీషియన్ లేడని చెప్తున్నారు. ఏందో అసలు టెక్నీషియన్ లేకపోవడం నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో ఇంత పెద్ద షోరూంలో టెక్నీషియన్ లేకపోవడం అసలు ఏమాత్రం కరెక్టేనా? టెక్నీషియన్ లేకుండా అసలు బైక్స్ ఎందుకు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నప్పుడు వాళ్ళు సేల్స్ కోసం చేసే సర్వీస్ ఎవరు చేస్తారు? సేల్స్ చేస్తే సరిపోద్దా? ఇక్కడే అనుకుంటాను మన షోరూమ్ ఉండేది, ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇక్కడ ఒక హోండా షోరూమ్ వస్తుంది, అది దాటిన తర్వాత మన షోరూమ్ ఉంటుంది టీవీఎస్. ఇక్కడే ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ దగ్గర. వచ్చేసాము సర్వీస్ సెంటర్కి. రెండున్నర కిలోమీటర్లు, 2.5 అనుకుంటానే ఉన్నాను. అలాగే చేశారు. సర్వీస్ లేదంటే ఇక్కడ సర్వీస్ మొన్న సాటర్డే వచ్చినప్పుడేమో సర్వీస్ ఉందని చెప్పారు. టెక్నీషియన్ మండే వస్తాడు, మీరు ట్యూస్డే బండి తీసుకొచ్చి పెట్టండి, సర్వీస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే ఏమో అసలు మేము ప్రీమియం వెహికల్స్ చేయము, మీరైతే వేరే షోరూమ్ అని చెప్పి మళ్ళీ వేరే షోరూమ్ కాల్ చేసి అక్కడికి పంపిస్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. మ్యాప్ ఎలాగా? సరే పద. మరీ సర్వీస్ లేకుండా ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏం షోరూమ్స్లో ఏంటో టెక్నీషియన్ లేకుండా. ఇప్పుడు అడిగితే అసలు నేను వాళ్ళు ఎందుకు తీసుకున్నారు నాకు తెలీదు, మేమైతే చేయమంటున్నారు వీళ్ళు. అలా ఎలా చెప్తారు? ఇక్కడ కానీ సర్వీస్ వాళ్ళు కానీ తీసుకోపోతే ఇప్పుడు నేను పక్కా కంప్లైంట్ అయితే రైజ్ చేసేస్తాను. ఇంకా వాళ్ళైతే ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ సర్వీస్ సెంటర్ వాళ్ళు, ఇలా ఒక బైక్ వస్తుంది సర్వీస్ తీసుకోమని చెప్పి. వీళ్ళైతే ఇప్పుడైతే తీసుకోవాలి. ఇన్ కేస్ తీసుకోలేదా కంప్లైంట్ రైజ్ చేసేద్దాం మనం. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సర్వీస్ లేనప్పుడు ఎందుకు వీళ్ళు బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది. ఎన్ని ఉన్నాయి అన్ని దగ్గర సర్వీస్ టెక్నీషియన్ ఉండాలి నేను చెప్పట్లేదు. మెయిన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా, అక్కడైతే టెక్నీషియన్ ఉండాలి కదా. అక్కడ టెక్నీషియన్ లేకపోతే ఇంకెక్కడ చేయించుకోవాలని బైక్స్ అసలు. ఇప్పుడు కానీ ఇక్కడ కానీ టెక్నీషియన్ లేకపోతే నేను ఇంకో 30 కిలోమీటర్స్ సిటీలోకి వెళ్ళాలి. నేను పోవడం 30 కిలోమీటర్స్, రావడం 30 కిలోమీటర్స్, నాకు దగ్గర 1.5 hour జర్నీ పడుతుంది. నాకు ఏమంత అవసరం? నాకు 1.5 hour జర్నీ చేసుకొని పెట్రోల్ వేస్ట్ ఒకవైపు వెళ్ళాల్సినంత అవసరం నాకేమొచ్చింది? ఎక్కడో ఉండాలి సర్వీస్ సెంటరు. ఇక్కడే మ్యాప్లో చూపిస్తానండి, ఎక్కడ అనేది కనబడట్లేదు. మనమైతే వచ్చేసాము. ఎటు? అక్కడే యూటర్న్లో ఉందా? అటువైపా? ఆడ సిగ్నల్ ఉంది కదా, ఆడ యూటర్న్ తీసుకొని పక్కనే ఉందట లెఫ్ట్ సైడ్లో షోరూమ్, టీవీఎస్ షోరూమ్. ఈ సర్వీస్ సెంటర్ నాచారం సర్వీస్ సెంటర్ అయితే మామూలు తిప్పలు పెట్టలేదు మమ్మల్ని. మ్యాప్లో ఒక చోటు చూపిస్తుంది, ఆ ప్లేస్కి వస్తే అక్కడ హాస్పిటల్ ఉంది. ఇంకా అక్కడ వేరే వాళ్ళు నడితే సిగ్నల్ దాటంగానే సిగ్నల్ దాటి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి అబ్బాబ్బా ఒకటే చిరాకు వచ్చేసింది. తర్వాత వాళ్ళ నెంబర్ దొరికింది, వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు పర్టికులర్ ఈ చోటు ఉందని. మ్యాప్లో ఏమో ఒక చోటు చూపించడం, ఇక్కడికి వస్తే ఏమో అసలు పూర్తి కొత్తగా వచ్చేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ముందు లొకేషన్ అన్నా మార్చాలి వీళ్ళు, వేరే లొకేషన్ మళ్ళీ ఏం చూపించట్లేదు మ్యాప్లో అయితే. ఒక పక్కేమో ట్రాఫిక్ లేట్ అయిపోయింది, 10:34 టైము. మళ్ళీ సతీష్ బైక్ సర్వీస్కి ఇవ్వాలి.
అక్కడ వాళ్ళు కానీ హబ్సిగూడ వాళ్ళు కానీ సర్వీస్ చేసుకుంటే ఇంత బాధ ఉండేది కాదు మనకి. సర్వీస్ అయితే తీసుకుంటున్నారు. అది సస్పెన్షన్ డబల్స్ వెళ్ళినప్పుడు బాగా కింద తగులుతున్నట్టు అనిపిస్తుంది, నాకు సౌండ్ వస్తుంది. అది ముందు డిస్క్ వెనక డిస్క్ తెలియదు, కొంచెం రాసుకుంటున్నట్టు గిస్ అని సౌండ్ వస్తుంది. ఇంకా ఇదిగోండి ఈ బోల్ట్ ఒకటి వేయాలి ఇక్కడ. ఇక్కడ కూడా స్టార్ వేస్తున్నారు, పోయినసారి సర్వీస్లో మార్చి స్టార్ ఏది వేసారు. ఇక్కడ తీసేసి నెల్లూరులో అన్న, మా ఓన్ నెల్లూరు ఆంధ్ర. ఇక్కడ కూడా స్టార్ తీసి అది వేయండి. మొబైల్ నెంబర్ మీద 85 నాది. ఎయిర్ ఫిల్టర్ కూడా ఉన్నాయి. ఎయిర్ ఫిల్టర్ ఉంటే ఎయిర్ ఫిల్టర్ ఈవినింగ్ ఇస్తాను. ఓకే. మీరు ఇందాక నాకు కాల్ చేశారు కదా, అదే నెంబర్ ఓకేనా? ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నేనే అదే నెంబర్. మీకు మీరు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ మీకు కానీ గమనిస్తే అదే నోట్ చేసి చెప్తాను, నాకు కాల్ చేసి చెప్పండి ఏ విషయం. ఎంత అవచ్చు అన్న దీనికి ఎస్టిమేషన్? నాకు దీని గురించి ఐడియా లేదు, అందుకే అడుగుతాను. మనమైతే మన బైక్ సర్వీస్కి ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాము. వాళ్ళైతే ఈవినింగ్ 6:30కి రమ్మన్నారు. ఇప్పుడైతే సతీష్ బైక్ సర్వీస్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సతీష్ బైక్ కూడా సర్వీస్కి అయితే పెట్టేసాం. ఇక్కడ నుంచి మన రైడ్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ఆన్ పబ్లిక్ వెహికల్స్. సతీష్ అయితే ఆ ముందు దిగేశాడు బస్సు. సతీష్ దిగంగానే బస్సు కొంచెం స్పీడ్ చేస్తాడు, అందుకని నేను దిగలేకపోయాను. ఇంకొంచెం ముందుకు వచ్చి దిగాను. మనమైతే ఇంకా కొంచెం ముందుకు నడుచుకొని పోవాలి. సతీష్ బైక్ కూడా సర్వీసింగ్ అయిపోయిందని చెప్పి కాల్ చేశారు వాళ్ళు. సో ఫస్ట్ సతీష్ బైక్ తీసేసుకొని సర్వీసింగ్ నుంచి మన బైక్ దగ్గరికి అయితే వెళ్తాం. మన బైక్ కూడా ఇప్పుడే కాల్ చేశారు. ఆల్రెడీ ఒకసారి కాల్ చేసి సర్వీసింగ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కాల్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్పాము. ఫస్ట్ సతీష్ బైక్ తీసేసుకొని ఆ తర్వాత మన బైక్ దగ్గరికి వెళ్ళి మన బైక్ కూడా తీసుకొని మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. సతీష్ బైక్ అయితే సర్వీస్ అయిపోయింది. కొంచెం క్లిప్ ఒకటి వేయాలి, ఆ క్లిప్ ఒకటి వేయించుకొని వెళ్ళిపోదాం. సతీష్ బండి డెలివరీ తీసుకొని మనమైతే ఇప్పుడు మన బండి డెలివరీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సతీష్ బండికి ఎంత పడింది అనేది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. నేను వీడియోలో నేను ఏమి రివ్యూ చేయగలను. సతీష్ బండి అయితే సెకండ్ ఫ్రీ సర్వీస్, మనదైతే పెయిడ్ సర్వీస్. మన ఫ్రీ సర్వీస్ అన్నీ అయిపోయాయి ఆల్రెడీ. మన బైక్స్ 2021 మోడల్, ఇప్పుడు దాకా ఫ్రీ సర్వీస్ అయితే ఉండవు, అన్ని పెయిడ్ సర్వీస్ ఉన్నాయి. బాగానే అయింది, నేను ఎక్స్పెక్ట్ చేసినంతలో ఎక్స్పెక్టేషన్లోనే అయింది, ఎక్కువైతే కాలేదు. అది ఎంత అయింది అనేది నేనైతే తర్వాత షోరూమ్కి తర్వాత నేనైతే చెప్తాను. ఇక షోరూమ్ వాళ్ళు ఆల్రెడీ కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి 6 క్లోజింగ్ టైం అంట. టైం అయితే ఇప్పుడు 5:45 minutes ఉంది. మనమైతే తొందరగా వెళ్ళి మన బైక్ సర్వీస్ చేసుకొని అక్కడి నుంచి మనమైతే మన రూమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. కాశీ ఇంజనీర్ స్కూల్ వచ్చి
యూట్యూబ్లో మన బైక్ అయితే సర్వీస్ అయిపోయింది, తీసుకొని మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏదో గ్రీస్ ఏదో అంటుంది. క్లచ్ దగ్గర గ్రీస్ ఏదో అంటుంది, కొంచెం జారుతుంది. బండి కండిషన్ బాగుంది ఇప్పుడు. నైస్. మన బండికి ప్రాబ్లమ్స్ ఏం లేవంట, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటున్నాను. ప్రాబ్లమ్స్ ఏం ఐడెంటిఫై కాలేదంట, అంతా బాగానే ఉందన్నారు. బండి కండిషన్ అయితే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంజన్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ అయిన తర్వాత చూడండి ఎలా పరిగిస్తుందో. చాలా స్మూత్గా పరిగిస్తుంది. ఇంతకుముందు అయితే ఈ రకంగా పోతే సౌండ్ వచ్చేసేది, ఇప్పుడు ఏ సౌండ్ లేదు బండికి. చాలా బాగుంది. గేర్ కూడా చాలా స్మూత్గా పడుతుంది. గేర్ డౌన్ చేసేటప్పుడు కూడా అప్ప స్మూత్గా, అసలు వేసామో లేదన్నట్టు పడిపోతుంది గేరు. సౌండ్ కూడా బాగుంది. వచ్చేసారా బాబు ట్రాఫిక్ ఉన్న ఏరియాలోకి. ఇది ఉప్పల్ నుంచి గట్కేశ్వర్ పోయే రోడ్డు. ఫుల్ ట్రాఫిక్ ఈ రోడ్లో అయితే. మెయిన్ ఈ బస్సుల వల్ల, బస్సులు ఆర్టీసీ బస్సులు పోతూ ఉంటాయి కదా, వాటి వల్ల ట్రాఫిక్ ఎక్కువ. షోరూమ్లో కావాల్సిన అన్నీ ఉన్నాయి హైదరాబాద్లో, కానీ ఎక్కడా టెక్నీషియన్ లేడు మనకి. ఇప్పుడు ఎలాగో దొరికే టెక్నీషియను నాచారం దగ్గర. సో మనమైతే అక్కడ చేసుకొని వచ్చేసాము. బండి బాగా చేశాడు, నాకైతే ఇప్పుడు ఫీల్ బాగా అనిపిస్తుంది. ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫీల్ అయితే బాగుంది. మొత్తం బండి సౌండ్ కానీ, మార్నింగ్ సౌండ్ వస్తుంది కొంచెం, అది కూడా చెప్పాను, సౌండ్ వస్తుందని చెప్పాను. బాగా నీట్గా చేశారు మొత్తం ఓపెన్ చేసి. అసలు చూడండి, అసలు ఏమన్నా రోడ్డు అసలు కొంచెమైనా ఖాళీ ఉందా? ఈ రకంగా ట్రాఫిక్ ఉంటే ఎలా ఇంకెళ్ళేది? నేను ఏదో చేయాలనుకుంటున్నాడు. రోడ్డు ఫుల్ జామ్ అయిపోయింది ఇక్కడైతే. ట్రాఫిక్, బండ్లు కదిలే మూమెంట్ అయితే అస్సలు లేదు. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకు జామ్ అయిందో తెలియదు మనకి. పోలీసు వాళ్ళు ఫుల్గా ఉన్నారు. అయ్యో, ఈ ముందు పోయి ఆయన ఈ తొందర అయింది అర్థం కావట్లేదు. ముందు ఒక బండిని గుట్టేశాడు పోయి. ఎర్రే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ పోలీసు వాళ్ళు వెహికల్స్ చెకింగ్ జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా జరుగుతుంది ఇక్కడే. సో అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బండ్లు వాళ్ళు పక్కన ఆపేస్తున్నారు. పెద్ద బండ్లు అయితే అడ్డం అయిపోతాయి కదా పక్కన ఆపేస్తే రోడ్లో, అందువల్లే. అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ అంతా తప్పించుకొని వచ్చేసాము. ఇక్కడి నుంచి మహా అంటే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, 4 to 5 కిలోమీటర్స్. ఇక్కడైతే ట్రాఫిక్ ఏమి ఉండదు, రోడ్డు సింపుల్గానే ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అయితే. ఇప్పుడు దాకా అయితే ట్రాఫిక్లో నార్మల్ ట్రాఫిక్ కాదు అది, అసలు ఫుల్గా ట్రాఫిక్లో బండి పోవడానికి కూడా దారి లేదు, అంత ఫుల్గా ట్రాఫిక్ ఉంది. నాకైతే చిరాకు వచ్చేసింది ఒక 10 మినిట్స్కి ఆ ట్రాఫిక్లో. ఎప్పుడెప్పుడు ట్రాఫిక్ నుంచి బయటపడతానో అనిపించింది. మోస్ట్లీ వచ్చేసినట్టే నారాపల్లి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్. ఈ బండి కండిషన్ ఎలా ఉంది అనేది ఈ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఆ ట్రాఫిక్లో డ్రైవ్ చేసేంతసేపు ఏం అర్థం కాలేదు.
ఎందుకంటే అసలు డ్రైవే చేయలేదు. అక్కడ ఆగుతున్నాము, కొంచెం ముందుకు వెళ్తున్నాము, ఆగుతున్నాము, కొంచెం ముందుకు వెళ్తున్నాము. అదే ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే బాగా అర్థమవుతుంది కండిషన్ ఎలా ఉంది, అసలు సౌండ్ ఏమైనా ఉందా లేదా. ఇలా సౌండ్ వచ్చేది, స్లో చేస్తే సౌండ్ వచ్చేది, ఇప్పుడు సౌండ్ లేదు. అన్నీ రెక్టిఫై బాగానే చేశారు. మనం రూమ్కి అయితే ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. బట్ ఏమైందంటే ఇది టైం అయితే ఇప్పుడు 7:44 అంటే 8 అవుతుంది టైము. నాకైతే రూమ్కి వెళ్ళి ప్రిపేర్ చేసే ఓపిక అయితే ఏం లేదు. ఓన్లీ రైస్ పెట్టుకొని కర్రీస్ తీసుకొని తినేద్దామని కర్రీస్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. బండిలో పెట్రోల్ మనం బండి నెక్స్ట్ తీసినప్పుడు పట్టించేద్దాం, ఒక 5 లీటర్స్ పట్టించేద్దాము. క్లైమేట్ చాలా కూల్గా ఉంది, జాకెట్ ఉంది కాబట్టి ఈ టైంలో పొద్దున అయితే ఎంత హాట్ అంటే అంత హాట్ అనిపించింది పొద్దునైతే. ఇప్పుడైతే చాలా చల్లగా అనిపిస్తుంది క్లైమేట్. ఇక్కడ డే టైంలో అయితే చాలా హాట్గా ఉంటుంది, ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. సిటీలో ఇలాగే ఉంటుందా ఏమో నాకైతే ఐడియా లేదు. సిటీలో ఈ టైంలో అయితే నేను స్టే చేయలేదు. ఇక్కడైతే నేను ఉండే ఏరియాలో అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్. నేనైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే బైక్ పర్ఫార్మెన్స్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చేంజ్ అవుతుందని సర్వీస్ తోటి. అందులో వాళ్ళు ఇన్నిసార్లు అక్కడ టెక్నీషియన్ లీడ్, ఇక్కడ టెక్నీషియన్ లీడ్ అని చెప్పి అక్కడికి ఇక్కడ చేంజ్ చేస్తున్నప్పటికీ నాకు ఇంకా డౌట్ వచ్చింది. కొత్త టెక్నీషియన్ ఏమో బైక్ ఎలా చేస్తాడు ఏంటి అనే డౌట్ అయితే ఉండింది నాకు. బండి తీసుకునే వరకు ఆ డౌటే ఉన్నింది, కానీ బండి తీసుకుని డ్రైవ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. టెక్నీషియన్ అంతా నీట్గా చేశారు. నేనైతే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ చెప్పానో ప్రతి ప్రాబ్లం చూసి ప్రతి ప్రాబ్లం రెక్టిఫై చేశారు. ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది, బ్యాక్ షాకప్స్. అదైతే చేస్తే అవ్వదు, కానీ వాళ్ళు చేసినంతవరకు చేశారు. అది చేంజ్ చేసుకోవాలంట. అది ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదంటారు, ఎందుకంటే మనకు బాగానే ఉంది ప్రజెంట్, అంత ప్రాబ్లం అయితే లేదు. అది షాకప్ బ్యాక్కి, అది సస్పెన్షన్స్, బ్యాక్ సస్పెన్షన్. అది మనకు ప్రాబ్లం అనిపించినప్పుడు అప్పుడు మనం చేంజ్ చేసేద్దాము. ఇప్పుడైతే మనకు అంత ప్రాబ్లం అయితే లేదు, బాగానే వర్క్ అవుతుంది అంతా. సస్పెన్షన్ బాగానే వర్క్ అవుతుంది. డబల్స్ అంటే హెవీ వెయిట్ పడినప్పుడు అది ఎక్కువ కింద ప్రెస్ అవుతుంది, అప్పుడు తగులుతుంది కింద. అది తప్ప ఇంకే ప్రాబ్లం లేదు. అయితే బండి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని, నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు, కానీ నెక్స్ట్ లెవెల్ అసలు. మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము రూమ్కి. ఇంకో 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడి నుంచి. రూమ్కి వెళ్ళిపోయి మనమైతే అస్సలు చిరాగ్గా ఉంది. మార్నింగ్ నుంచి బస్సులో తిరిగాను మొత్తం. మేము ఓవరాల్గా ఎలాగంటే బస్ చేసుకున్నాము, 6 బస్సెస్ చేంజ్ అయ్యాము మార్నింగ్ నుంచి. మళ్ళీ మేము వనస్థలిపురంలో సతీష్ బైక్ సర్వీస్కి ఇచ్చిన షోరూమ్ దగ్గర దాకా 6 బస్సెస్ దాకా చేంజ్ అయ్యాము ఈజీగా. 6 బస్సెస్. బస్సుల్లో ఎంత ట్రాఫిక్ అనిపించినా బస్సులో వెళ్తున్నప్పుడు చిరాకు అనిపించలేదు, అసలు ఏం అనిపించలేదు. బస్సులో బాగునింది. కానీ వన్స్ బైక్ తీసుకొని ఉప్పల్ రోడ్ ఎక్కిన తర్వాత ఆ ట్రాఫిక్కి చిరాకు వచ్చేసింది. ఆ కొంచెం సేపు డ్రైవ్ చేసేసరికి చిరాకు వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఉప్పల్ దాటేసి బొడ్డుప్పల్ దాటేసి చెంగిచెర్ల రోడ్డు క్రాస్ వచ్చేసరికి అక్కడి నుంచి మనం అయితే ఇది నారపల్లి రోడ్ పట్టుకున్న తర్వాత అయితే బండి చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా చూపించింది. అక్కడ ఏమేమి చేంజెస్ జరిగాయో అక్కడ క్లియర్గా అర్థమైపోయింది. సర్వీస్ చేసిన తర్వాత ఎలా చేంజెస్ ఏమేమి జరిగాయి అనేది. అలా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడికి మన దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి టెస్ట్ చేసాము, అక్కడ స్పీడ్ టెస్ట్ చేసాము. బాగా అసలు సైలెన్సర్ సౌండ్ కానీ అంతా చాలా నీట్గా ఉంది. గేర్ డౌన్ చేయడం, గేర్ అప్ చేయడం కానీ చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది. ఇంత స్మూత్నెస్ నేను ఇంతకుముందు చూడలేదు. మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తాం కదా అన్నిటికీ. ఈ బైక్ స్పోర్ట్స్ బైక్, కానీ మనం దీన్ని అడ్వెంచర్గా యూస్ చేస్తున్నాము, టూరర్గా యూస్ చేస్తున్నాము, లాంగ్ రైడ్స్ యూస్ చేస్తున్నాము. ఇది ట్రాక్ యూస్ చేయకుండా ప్రతిదానికి యూస్ చేస్తున్నాం మనం ఈ బైక్ని. డైలీ యూస్ చేస్తున్నాం ఈ బైక్ని. హాయ్, బ్లాగ్ అయితే అయిపోయింది. ఇంకా బిల్ ఎంత అయిందని చెప్పలేదని కదా మీరు చూస్తున్నారు. దానికోసమే వీడియోలోకి వచ్చాను.
మన బిల్ అయితే మొత్తం మన బండికి అయితే మొబైల్లో నోట్ చేసుకోవాలని 4858.94 అయితే అయింది. సతీష్ బైక్ అయితే 1500 అయితే అయింది. మన బైక్లో అయితే చేంజెస్ అయితే ఏం చేయలేదు, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు, ఇంకా ఒక స్పార్క్ ప్లగ్ ఏమి వేశారు, నేను 2 బోల్ట్స్ ఏమని చెప్పాను అది వేశారు, ఆయిల్ ఫిల్టర్ వేశారు అంతే. అంతకుమించి మన బైక్లో అయితే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అయితే ఏం లేదని చెప్పారు. దానికే మనకైన బిల్లు 4858. మనది పెయిడ్ సర్వీస్ కాబట్టి మనకు అంత బిల్ అయింది. లేబర్ అనేది ఎక్కువ అయిపోయింది, లేబర్ 2700 అరౌండ్ అయిపోయింది. ఇంకా సతీష్ బైక్ అయితే సెకండ్ ఫ్రీ సర్వీసు, సో 1500తో సర్వీస్ అయితే అయిపోయింది. ఇంతటితో మన సర్వీస్ అయితే పూర్తి కంప్లీట్ అయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను 4500 నుంచి 5500 లోపల అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను, అంతైతే అవ్వలేదు. ఒకవేళ వాళ్ళు కానీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తుంటే అలాగే 5500 అయితే అయ్యేది. ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయలేదు వాళ్ళు, ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉందని చెప్పారు.